ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. సో మన దగ్గర ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఈ సర్వే సంస్థ ఉంది. సో ఈ వీడియోలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి చూద్దాం. వెస్ట్ గోదావరిలో టోటల్ 15 సీట్లు. బట్ వెస్ట్ గోదావరి నుండి ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంటే వాళ్ళు మేజర్గా అధికారంలోకి రావడానికి ఉండిద్ది అనమాట. సో ఒకటి ఉంగుటూరు పుప్పాల వాసుబాబు వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి పట్సమట్ల ధర్మరాజు, ఇది రిజల్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ. 2 దెందులూరు వైఎస్ఆర్సీపీ నుండి కొటారు అబ్బయ్య చౌదరి, కూటమి నుండి చింతమనేని ప్రభాకర్, రిజల్ట్ వైఎస్ఆర్సీపీ. 3 ఏలూరు వైఎస్ఆర్సీపీ నుండి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, కూటమి నుండి బదేటి రాధాకృష్ణ, ఇది రిజల్ట్ వచ్చేసరికి కూటమి. 4 పోలవరం వైఎస్ఆర్సీపీ నుండి తెల్లం రాజ్యలక్ష్మి, కూటమి నుండి చిర్రి బాలరాజు, రిజల్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ. 5 చింతలపూడి వైఎస్ఆర్సీపీ నుండి కంబం విజయరావు, కూటమి నుండి సొంగ రోషన్ కుమార్, ఇది వచ్చేసరికి 50-50 ఇచ్చారు. 6 ఆచంట వైఎస్ఆర్సీపీ నుండి చెరుకువాడ శ్రీ రాఘవేంద్ర రాజు, కూటమి నుండి పిటాని సత్యనారాయణ, ఇది వచ్చే రిజల్టు కూటమికి ఇచ్చాడు. 7 పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నుండి గోడాల గోపి, కూటమి నుండి నిమ్మల రామానాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఇది వచ్చేసరికి కూటమికి ఇచ్చారు. 8 నర్సాపురము వైఎస్ఆర్సీపీ నుండి ముడునూరి ప్రసాద్ రాజు, కూటమి నుండి బొమ్మిడి నాయక్కర్, ఇది రిజల్ట్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి ఇచ్చాడు, అంటే ఎన్డీఏ. 9 భీమవరం వైఎస్ఆర్సీపీ నుండి గ్రంథి శ్రీనివాసు, కూటమి నుండి పులపర్తి ఆంజనేయులు, ఇది వచ్చేసరికి 50-50 ఛాన్సెస్ ఉంది. 10 ఉండి పివిఎల్ఎన్ రాజు వైఎస్ఆర్సీపీ నుండి, కూటమి నుండి రఘురామకృష్ణరాజు, ఇది 50-50 ఉంది. 11 తణుకు వైఎస్ఆర్సీపీ నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కూటమి నుండి అరిమిల్లి రాధాకృష్ణ, ఇది వచ్చే రిజల్ట్ వచ్చేసరికి కూటమికి ఇచ్చాడు. 12 తాడేపల్లి గూడెం వైఎస్ఆర్సీపీ నుండి కొట్టు సత్యనారాయణ, కూటమి నుండి బోలిశెట్టి శ్రీనివాస్, ఇది వచ్చేసరికి కూటమి. 13 కొవ్వూరు తలారి వెంకట్రావు, తర్వాత కూటమి నుండి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇది వచ్చేసరికి ఎన్డీఏకి ఇచ్చాడు రిజల్టు. 14 నిడదవోలు వైఎస్ఆర్సీపీ నుండి జి శ్రీనివాస్ నాయుడు, కూటమి నుండి కందుల దుర్గేష్, వైఎస్ఆర్సీపీ రిజల్ట్. 15 గోపాలపురం తానేటి వనిత వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి మద్దిపాటి వెంకటరాజు, ఇది రిజల్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 15 సీట్లలో వైఎస్ఆర్సీపీకి 5, కూటమికి 7, క్లోజ్ కంటెస్టెంట్ వచ్చేసరికి 3 అన్నమాట.